దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవాది దేవుడు మనందరి కొరకు రాయించిన జీవగ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మనందరము కూడా మన జీవిత కాలంలో అనేకమైన సందర్భాల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, మరి ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్నవారు శోధనలకు గురవుతూ ఉంటారు. టెంప్టేషన్స్‌కి గురవుతూ ఉంటారు. మరి ఈ టెంప్టేషన్స్ మనకి ఎందుకు వస్తున్నాయి? దేవునిలో బ్రతుకుతున్నాం గదా! దేవుని వాక్యంను నేర్చుకుంటున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. మరి దేవుని నమ్ముకుంటున్న క్రైస్తవ బిడ్డలంగా మనం బ్రతుకుతున్నా మనకెందుకు వస్తున్నాయి ఈ శోధనలు? ఈ లోకస్తులకు వచ్చాయంటే వారు దేవుణ్ణి తెలుసుకోలేదు, తెలుసుకున్నప్పటికీ దేవుని నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. మరి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం కదా, మరి మనకెందుకు వస్తున్నాయి ఈ శోధనలు అని మనం అనేక సార్లు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ క్వెషన్‌కి మనం ఆన్సర్‌ని వాక్యానుసారంగా మనం వెతుక్కోము. వాక్యానుసారంగా వెతుక్కోకుండా ఈ ఒక్కసారికి పాపం చేశాను, ఈ ఒక్కసారికి దేవుడు క్షమిస్తాడులే, ఆయన మనల్ని క్షమించే దేవుడు కదా, మనం ఆయన్ని క్షమాపణ అడిగితే ఆయన ఈజీగా క్షమించేస్తాడు, ఆయన మనల్ని వెంటనే శిక్షించట్లేదు కదా అని మనల్ని మనం సమర్థించుకుంటూ మళ్ళీ పాపం చేస్తూ ఉంటాం. మళ్ళీ పాప ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఈ పాప ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం ఇంకా అలా మనం చనిపోయే వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వేరే లోకానికి, దేవుడు ఉండే లోకానికి వెళ్ళిపోయే వరకు మనం ఇలా పాపములు చేసుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే చూస్తూ ఊరుకోడు. మనం చేసిన ప్రతి పాపానికి ఈ లోకానుసారంగా మనం చేసిన చిన్న చిన్న తప్పులకి మనం శిక్షను అనుభవిస్తూ ఉంటాం. ఒక నేరం చేసిన వ్యక్తిని ఈ ఒక్కసారికి నేరం చేశావు కదా అనేసి పోలీసులు ఏం విడిచిపెట్టరు. నేరం చేసిన దానికి తగిన ఫలాన్ని వారు ఇస్తారు. ప్రతిఫలాన్ని ఆ నేరం చేసిన వ్యక్తి పొందుకుంటాడు. మరి అలాంటిదప్పుడు దేవాది దేవుడు మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవుడు మనం చేస్తున్న ప్రతి పాపాన్ని చూస్తూ ఊరుకోడు. మనం కూడా తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మనం చేసిన పాపములకి, మనం చేసిన మంచి కార్యములకు కానీ, దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు కానీ మనందరికీ కూడా ప్రతిఫలం ఉంటది. మరి ఇలాంటి మనం పాపములు చేసుకుంటూ పోతూ, శోధనలో మునిగిపోతూ ఉంటే, దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ప్రతీది కూడా దేవుడు చూసే దేవుడు. మరి ఈ శోధనని మనం దేవుని బిడ్డలంగా, క్రైస్తవులుగా మనం ఉంటున్న వారము ఎలా ఎదుర్కోవాలి? దేవుణ్ణి దేవుని దగ్గరకు మనం, దేవుని హృదయం దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి? ఈ శోధనలన్నీ అధిగమించి, సాతానుడు మన జీవితంలోంచి ఎలా నెట్టివేయాలని మనం చూసినట్లయితే, జీవగ్రంథంలో దేవాతి దేవుడు అనేక మంది భక్తుల ద్వారా మనకు అనేకమైన విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో దేవుని కొరకు ఎలా బ్రతికారు? అలాంటి భక్తిగా జీవించిన వారి జీవితాలలోనూ అనేకమైన శోధనలొచ్చాయి. ఆ శోధనలు ఎలా ఎదుర్కొన్నారని మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చూసినట్లయితే అనేక మంది వారి జీవితాల్లో శోధనలు ఎదుర్కొన్న వారు ఉన్నారు. శోధనలో పడిపోయి మరలా తిరిగి లేచిన వారు ఉన్నారు. శోధనలోనే పాపపు జీవితంలోనే తమ జీవితాలను అంతం చేసుకున్న వారు ఉన్నారు. మనందరికీ తెలుసు. మరి అంత గొప్పగా బ్రతికిన వారు కూడా శోధనలో పడ్డారు అంటే మనం ఏ పాటి వారమండి? మనం ఏ పాటి వారం అసలు? మన ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ, దేవుని కొరకు కొంచెం సమయం మాత్రమే మనం గడుపుతూ ఉంటున్నాం. మనమేమి ఎక్కువ సమయం దేవునికి ఇచ్చేయట్లేదు. మరి అలాంటప్పుడు మనకి అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. సాతానుడు మనం కొంచెం సమయం దేవునిలో గడుపుతూ ఉంటే, దేవునికి ప్రార్థిస్తూ ఉంటే, సాతానుడు మనల్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలి, దేవుని నుంచి మనల్ని ఎలా దూరం చేయాలి, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం ఎలా చేయాలి అని మన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మన హృదయం పాపంలోకి నెట్టేయాలని చూస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ శోధనలకు గురయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వస్తాడు. సాతానుడు శోధిస్తాడు. ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకొని తిను అంటాడు. అంటే అక్కడ ఆకలిని పుట్టిస్తూ ఉంటాడు. అదొక శోధన. మనం ప్రతి ఒక్కరము మన జీవితంలో అనేకమైన శోధనలు, అది శారీరకంగా కానీ, ఆత్మానుసారంగా కానీ మనం అనేకమైన శోధనలకు గురవుతూ ఉంటాం. మరి ఆ గురైన శోధనలు మనం ఎలా అధిగమించాలని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే, అనేక మంది భక్తులు వారు శోధనకు గురైన తర్వాత ఎలా దానిని అధిగమించాలని జీవగ్రంథంలో దేవుడు వారి చేత మనందరికీ తెలియపరిచాడు. ముఖ్యంగా ఈ శోధనలు ఎలా ఎదుర్కోవాలి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా
దేవుని దగ్గర ఉండాలి. దేవునికి దగ్గరగా సమీపంగా మనం వెళ్ళాలి. దేవుని సమీపంగా వెళ్ళాలి. దేవుని హృదయాన్ని తెలుసుకోవాలంటే మనం వాక్యం చదవాలి. వాక్యాన్ని, జీవగ్రంథాన్ని ప్రతి దినం అనుదినము కూడా ఆ వాక్యంలో ఉన్న రహస్యాలను మనం తెలుసుకుంటూ, ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుంటూ, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తూ ఉంటామో, శోధనను ఎలా అధిగమించాలి, దేవుని దగ్గరగా ఎలా ఉండాలి, సాతానుని ఎలా జయించాలి అని మనం తెలుసుకోగలుగుతాం. రెండవదిగా ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడికి మన హృదయాన్ని ఇస్తూ ఉంటాం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటూ దేవునికి దగ్గరవుతూ ఉంటాం. మన పాపములన్నీ కూడా ఆ ప్రార్థనలో మనం ఒప్పుకుంటూ ఉంటాం. పశ్చాత్తాపం పొందుతాం. దేవుని పాదాలు పట్టుకుంటాం. అలాంటప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. మన శోధన నుంచి మనం బయటపడగలుగుతాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పుము అని ఉంటుంది. వ్యర్థమైన మనం మన శరీరానుసారంగా అనేకమైన పాపములు చేస్తూ ఉంటాం. మన కళ్ళతో, మన చూపుతో, మనం చూస్తున్న చూపులో పాపం ఉంటుంది. మనం మాట్లాడే మాటలో పాపం ఉంటుంది. మన హృదయంలో మనకు తెలియకుండానే మన ఆలోచనల ద్వారా మన హృదయాన్ని పాపంలోకి నెట్టివేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా మనందరి చేతుల్లో ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ని మంచికి ఉపయోగించొచ్చు, చెడుకి ఉపయోగించొచ్చు. కానీ మనందరం కూడా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తాం. అనవసరంగా మనం చూడకూడనివి చూస్తూ ఉంటాం. ఏం కాదులే. మరి ముఖ్యంగా యవ్వన వయసులో ఉన్నవారు తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి, ఆ తమ హృదయాలను సంతృప్తి పొందడం కోసం, వారి హృదయాలను ఆనందపెట్టడం కొరకు, వారి బాధలు, వారు పడుతున్న బాధలు, వారు ఆలోచిస్తున్న ఆలోచనల్ని వారు డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ పాపమును చూస్తూ ఉంటారు. పాపమును చూస్తూ దేవునికి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును త్రిప్పివేయము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన హృదయంలో ఉన్న పాపమును కానీ, మన శరీరంలో ఉన్న అవయవాలతో చేస్తున్న ఏ పాపమునకైనా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. రెండవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం కాదండి. ఇక్కడ మెలకువగా ఉండడం అంటే మన హృదయాన్ని ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉంచుకోవాలి. దేవుణ్ణి ప్రార్థించడానికి. మనం పాపం చేస్తున్నామంటే మన హృదయం మనకు చెప్పాలి. నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తున్నావు. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు. మన హృదయం హెచ్చరించాలి. అంటే మన హృదయాన్ని మెలకువగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో నింపుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో శోధనలు మన దగ్గరికి రావు. వచ్చినప్పటికీ వాటిని ఎలా జయించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని సాతానుడు శోధించినప్పటికీ ఆయన ఎలా అధిగమించాడు అంటే, దేవుని వాక్యంతో ఆయన నింపుకున్నాడు. దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఇక్కడ పాపములో, శోధనలో మునిగిపోయిన వారు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న శిష్యులే. అనేక మంది శిష్యులు శోధనలోకి గురయ్యారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇస్కరియోతు యూదా. ఆయన ధనం కొరకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మివేశారు. ధనం అదొక శోధన. సాతానుడు ఆ విధంగా శోధించాడు. తన ఆత్మని పాతాళ లోకంలోకి నెట్టివేసుకున్నాడు. తన చేతులతో తనే పాపం చేసుకున్నాడు. అక్కడ మరి ఎందుకు అధిగమించలేకపోయాడు? యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నారు. అనేకమైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి అద్భుత కార్యమును చూశారు. ఆయన చెప్పిన మాటలు విన్నాడు. కానీ ఆయన ఆ మాటలను హృదయం వరకు తీసుకువెళ్ళలేదు. మనం ఎప్పుడైతే విని విడిచిపెట్టే వారంగా ఉంటామో మన జీవితాలు శోధనలో పడిపోతూనే ఉంటాయి. ఈ లోకానుసారంగా మనం జీవిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం మన ఆత్మను దేవునికి సమీపంగా ఉంచుకుంటాం, మన హృదయాన్ని దేవునికి ఇస్తామో, మనం ఇలాంటి శోధనలు ఎదుర్కోవడానికి మనకి దేవుడు శక్తినిస్తాడు. మూడోదిగా మనం చెప్పుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో, ఎప్పుడైతే మన మైండ్‌లో పాపము చేయడానికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చూడు పర్లేదు. ఈ ఒక్కసారికే కదా చూడు అని మన హృదయం మనకు చెప్తూ ఉంటది. మన మైండ్ మనకు చెప్తూ ఉంటది. అలాంటప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అమ్మో! దేవుడి దృష్టికి మనం పాపం చేయకూడదు. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మనకి శిక్ష వేసే దేవుడు.
మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు అంతకంటే ఎక్కువ శిక్షించే దేవుడు. ఎందుకు శిక్షిస్తాడు అంటే, మనము దేవుని రాజ్యమునకు దూరం కాకూడదు, ఆయనకు దూరం కాకూడదు అని మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఈ లోకానుసారంగా ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు దేవుడు శిక్షిస్తే పర్లేదు. కానీ మనం ఇలా పాపం చేసుకుంటూ పోతూ ఉంటే మనం చనిపోయిన తర్వాత దేవుడు శిక్ష వేసినప్పటికీ ఆ శిక్షలో మనం ఉండిపోగలం, కానీ దేవుని రాజ్యమునకు మనం వెళ్ళలేం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంను చదువుకోవాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి. మనకి ఎప్పుడైతే పాపం చేయాలనే ఆలోచన మన మైండ్లో వచ్చినప్పుడు వెంటనే మోకరించి, దేవా నాయనా నా ఆత్మను పవిత్రపరచు తండ్రి అని మనం నా మనసును కాపాడు, నా ఆలోచనను పవిత్రంగా ఉంచు, నేను బలహీనమైన చోట నువ్వు నన్ను బలపరచు అని మనం దేవుణ్ణి అడగాలి. మనం బలహీనం పడిపోయినప్పుడే మనకి శోధనలు వస్తూ ఉంటాయి. మన హృదయంలో పాపం నిండిపోయినప్పుడే మనకి శోధనలు వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? నన్ను బలపరచు తండ్రి, నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని పవిత్రపరచు, పవిత్రమైన ఆలోచనలు వచ్చేలాగా, నీ కొరకు ఆలోచించేలాగా, నీ వాక్యంని చదవాలనే ఆలోచన వచ్చేలాగా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు మంచి హృదయాన్ని ఇవ్వని మనం దేవుణ్ణి అడగాలి. మనం ఇలా అడుగుతూ ఉంటే మనం ఈ లోకానుసరమైన శోధనలు కానీ, టెంప్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటాం, దేవునికి దగ్గర అవుతాం, దేవునికి సమీపంగా ఉంటాం. కాబట్టి మనం ఈ మన వాక్యంలో ఈ 2 రిఫరెన్స్లు మనం చూసినట్లయితే, ముఖ్యంగా మెలకువగా ఉండి దేవుని ప్రార్థించాలి. మన శరీరంలో ఉన్న అవయవాలు ఎటువంటి పాపము చేయకుండా మన అవయవాల్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని మంచి చూడడానికి, ఆయన పనులు చేయడానికి మనకి అవయవాల్ని ఇచ్చాడు. ఎందరికో అవయవాలు లేని వాళ్ళు ఉన్నారు, కానీ మనందరికీ సక్రమంగా మనల్ని దేవుడు తయారు చేశాడు అంటే ఆయన కొరకు బ్రతకాలని, తుది శ్వాస వరకు ఆయన పని చేయాలని, మనం మాత్రమే కాకుండా మనతో పాటు అనేక మందిని మనం రక్షించాలని దేవుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆయుష్ని ఇస్తూ, ఈ లోకంలో మనం హ్యాపీగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము అంటే అది దేవుడు మనకిచ్చిన కృప, ఆయన మన పైన చూపిస్తున్న ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం దూరం చేసుకొని దేవుని దృష్టిలో మనం పాపం చేసిన వారంగా మిగిలిపోకుండా ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మీ మాటలు తండ్రి చెప్పే యోగ్యతను ఆయన నాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి. నాయన ఈ లోకానుసరంగా తండ్రి మేము ఎదుర్కొంటున్న శోధనలు తండ్రి మేము జయించులాగను ప్రభా, మీ వాక్యానుసరంగా నాయన మేము బ్రతుకులాగను తండ్రి, నాయన మీ ప్రేమను పొందుకున్న వారంగా, మా హృదయాలను నిన్ను నింపుకున్న వారంగా, మీ ప్రేమను మేము సంపాదించుకున్న వారంగా మేము ఉండులాగను ప్రభా. మా ఆత్మలను ఆయన మీరు పవిత్రపరచమని, ఇంకా అనేకమైన మాటలు తండ్రి నాయన మీ జీవగ్రంథం నుంచి నాయన మేము నేర్చుకునే యోగ్యతని మా అందరికీ మీరు దయచేయమని ఈ ప్రార్థనను క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.